పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరు గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కృష్ణానదిలో సరదాగా పడవపై లంకకు వెళుతున్న 10 మంది ప్రమాదానికి గురయ్యారు. పడవ ఒక్కసారిగా తిరగబడ్డంతో 4 మృతి చెందారు. మృతులు కార్తిక్ 12 సంవత్సరాలు, గంధం సంధ్య 9 సంవత్సరాలు, షైని 11 సంవత్సరాలు, చైతన్య 28 సంవత్సరాలుగా గుర్తించారు. ఇక మరో 6గురిని గ్రామస్తులు క్షేమంగా కాపాడారు. ప్రమాదంపై మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. పల్నాడు ఉమ్మడి గుంటూరు జిల్లా, ప్రస్తుత పల్నాడు జిల్లాలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఆదివారం పూట ఓ కార్యక్రమానికి విందుకు వచ్చి ఆ కార్యక్రమం అయిపోయిన అనంతరం కూడా ఆట విడుపుగా నదిలోకి వెళ్లి ఆ విఘాత జీవులుగా బయటికి రావడంతో ఆ గ్రామం మొత్తం గాని, పల్నాడు జిల్లా మొత్తం గాని విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం కలిగిస్తున్న ఈ యొక్క ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. ఏదైతే ఆ పల్నాడు జిల్లాకు సంబంధించి ఒక 4 పిల్లలు ఆట విడుపుకు వెళ్ళి ఆ పడవ బోల్తా పడి చనిపోయిన ఘటనతో ఒక్కసారిగా కలకలం రేపుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరు గ్రామంలో ఈ యొక్క ఘటన అయితే చోటు చేసుకుంటూ పల్నాడు జిల్లాకు సంబంధించే ఆ వివిధ గ్రామాల నుంచి, వివిధ ఊర్ల నుంచి వచ్చారు. నర్సపేట, ఆ చిలకలూరుపేట, పిడుగురాల గ్రామాల నుంచి కూడా కోనూరు గ్రామంలో ఓ వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి ఆ కుటుంబంలోని కార్యక్రమానికి అటెండ్ అవడానికి వచ్చి కార్యక్రమం అయిపోయిన అనంతరం కూడా ఒక దిన కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. ఆ దిన కార్యక్రమం అయిపోయిన అనంతరం కూడా కొంతమంది పిల్లలందరినీ కూడా ఓ వ్యక్తి సరదాగా ఆట విడుపుగా నీళ్ళలోకి వెళ్ళొద్దాం రా అంటే పడవ ఎక్కిస్తాను రాండి అని తీసుకొని వెళ్ళటం, పిల్లలు కూడా పడవ ఎక్కుతామని ఆ గోల చేస్తా ఉండటంతో ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆ వ్యక్తిని తో పిల్లల్ని పంపించగా పిల్లలందరూ కూడా అంటే ఒడ్డుకి దాదాపుగా 10 నుంచి ఒక 15 అడుగుల దూరంలో జరిగిన యొక్క ఘటన చాలా దురదృష్ట ఘటన అని చెప్పుకోవచ్చు. చాలా దురదృష్టమైన సమయం అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ ఒడ్డు నుంచి 10 నుంచి 20 అడుగుల లోపు వెళ్ళంగానే ఆ పిల్లలందరూ కూడా ఒక్కసారిగా అది ఒక చిన్న పుట్టి లాంటిదని చెప్పుకోవచ్చు. దాని మీద ఒక్కసారిగా పిల్లలందరూ కూడా లెగిసి కేరింతలు కొట్టడంతో ఈ యొక్క విషాద ఘటన అయితే చోటు చేసుకున్న పరిస్థితి. ఒకసారిగా బ్యాలెన్స్ తట్టుకోలేక పడవ మొత్తం కూడా పిల్లలు పైకి లేచి నుంచొని కేరింతలు కొట్టే సమయంలో బోల్తా పడిన పరిస్థితి ఉంది. ఆ సమయంలో పడవలో పిల్లలు దగ్గర 10 మంది దాకా ఉండగా 2 పెద్ద వ్యక్తులు ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక రకంగా కొందరికి దురదృష్టం అనుకోవాలా, కొంతమందికి అదృష్టం అనుకోవాలా, పడవ ఒకసారిగా బోల్తా పడటంతో ఆ పెద్ద వ్యక్తులు 2 కూడా ఆ నీళ్ళల్లో పడిపోయిన ఒక్కొక్క ఆ పిల్లవాళ్ళని తీసుకొచ్చి ఆ ఒడ్డుకి విసిరేయటం, మళ్ళీ లోపలికి వెళ్ళటం, మళ్ళీ పట్టుకోవటం, మళ్ళీ తీసుకురావటం చేస్తున్న సమయంలో కొంతమంది పిల్లలు 4 పిల్లలు పూర్తిగా కొంచెం లోపలికి పోయిన పరిస్థితి ఉంది. వాళ్ళని వెతికే లోపు వాళ్ళకి ఊపిరాడక చనిపోయిన ఘటన ఉంది. 4 పిల్లల్లో కూడా ఒకళ్ళు ఇంటర్మీడియట్ చదువుతున్న పరిస్థితి ఉంది, మరొకళ్ళు 10th క్లాస్ చదువుతున్న పరిస్థితి, మరొకళ్ళు 5వ తరగతి, మరొకళ్ళు 2వ తరగతి చదువుతున్న పరిస్థితి. మొత్తం కూడా ఇంటర్మీడియట్ లోపు 4 విద్యార్థులు చనిపోవటం పట్ల ఒకసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. తెల్లవారితే ఇంటికి వెళ్లి స్కూళ్ళకి, కాలేజీలకి వెళ్లాల్సిన సమయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవటం ఆ తల్లిదండ్రుల్ని తీవ్రంగా కలిసి వేస్తా ఉన్న పరిస్థితి ఉంది. ఒక విషాద ఘటన జరిగిన ప్రదేశంలో ఆ కుటుంబ సభ్యులు గాని, ఆ తల్లిదండ్రులు గాని అక్కడ వాళ్ళు బాధపడుతున్న తీరు, వాళ్ళు ఏడుస్తున్న తీరు ఆ గ్రామం మొత్తం కూడా కంట తడి పెట్టిస్తున్న పరిస్థితి అయితే ఉంది. తెల్లవారుజామున ఆ స్కూల్కి వెళ్లే సమయంలో మా స్నేహితుడు వస్తాడంటూ కూడా అక్కడ స్నేహితులు ఎదురు చూస్తా ఉన్న సమయంలో తమ యొక్క స్నేహితులు చనిపోవటం పట్ల కూడా ఒక విషాద ఛాయలు అమ్ముకున్నాయి ఆ స్కూల్లో కూడా అని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఆదివారం ఆట విడుపుగా కొంచెం దూరం పోయేద్దాం అనుకున్నది జరిగిన యొక్క విషాద ఘటన మాత్రం పల్నాడు జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక కలకలం సృష్టిందని చెప్పుకోవచ్చు. ఒక విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ.